హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరశురామ్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈపీఎఫ్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరింత తెలుసుకోవాలంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది కదా గుడ్ న్యూస్ అంటే. ఉద్యోగులకు బంపర్ ఆఫర్. ఇక నుంచి ఎప్పుడంటే అప్పుడు డబ్బులే డబ్బులు. పీఎఫ్ విత్డ్రా చెక్కులకు కేంద్రం చెక్ పెడుతోంది. జూన్ నుంచి పీఎఫ్ నిధులను యూపీఐ ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఆటోమేటెడ్ సిస్టమ్ విధానంలో 1 లక్ష రూపీస్ వరకు విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు. కోరుకున్న అకౌంట్కు ఆ నగదును కూడా బదిలీ చేసుకోవచ్చని కూడా కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా ప్రకటించారు. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ నిధుల ఉపసంహరణను ఇకపై సులభతరం చేయనుంది. త్వరలో యూపీఐ ద్వారా నగదు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ప్రతిపాదనకు కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఆ శాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా అయితే తెలిపారు. మే లేదా జూన్ నుంచి ఉద్యోగులు పీఎఫ్ మొత్తాన్ని ఏటీఎం లేదా యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు కూడా వెల్లడించారు. ప్రొవిడెంట్ ఫండ్స్ నిధులు పొందే విషయంలో చందాదారులు అనూహ్య మార్పులు చూడబోతున్నారని కూడా తెలిపారు. కేవలం నగదు విత్డ్రా మాత్రమే కాకుండా పీఎఫ్లో ఎంత మొత్తం ఉందో కూడా యూపీఐ ద్వారా చూసుకోవచ్చని కూడా వారు చెప్పడం జరిగింది. ఆటోమేటెడ్ సిస్టమ్ విధానంలో 1 లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు. కోరుకున్న అకౌంట్కు ఆ నగదును బదిలీ చేసుకోవచ్చని కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా ప్రకటించారు. డిజిటలైజ్ చేయడంలో ఈపీఎఫ్ఓ గణనీయమైన పురోగతి సాధించని దావ్రా పేర్కొన్నారు. విత్డ్రా సదుపాయాన్ని క్రమబద్ధీకరించడానికి 120కి పైగా డేటాబేస్లను ఏకీకృతం చేసిందని కూడా తెలిపారు. అంతేకాదు, క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం కూడా కేవలం 3 రోజులకు తగ్గిందని కూడా చెప్పారు. 95% క్లెయిమ్లు ఆటోమేటెడ్ ప్రాసెస్ రూపంలో జరుగుతున్నాయన్నారు. యూపీఐ ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రా ఆప్షన్ అనేది ఒక మైలురాయని, ఈ సదుపాయంతో లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని సుమిత్ర దావ్రా చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవడం కొన్నిసార్లు సంక్లిష్టంగా మారుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఈపీఎఫ్ఓ ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అయితే తీసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, అంటే మీరు మే జూన్ నాటికైతే ఈపీఎఫ్ఓ అమౌంట్ను ఏటీఎం కార్డు ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే చాలామందికి అయితే ఈపీఎఫ్ అమౌంట్ను ఈ ఆన్లైన్ ద్వారా విత్డ్రా చేసుకునే ప్రాసెస్ అయితే చాలామందికి అయితే ఇంకా హార్డ్గానే ఉంటుంది. అంటే వారికి ఎలా విత్డ్రా చేసుకోవాలనేది ఇంకా తెలియదు. సో ఈ ఈపీఎఫ్ కొత్తగా తీసుకొచ్చిన ఈ అప్డేట్ వల్ల ఈజీగా మన ఫోన్పే, గూగుల్ పే ద్వారా కానీ వారు ఇచ్చే ఏటీఎం ద్వారా కానీ అయితే ఈపీఎఫ్ అమౌంట్ను విత్డ్రా చేసుకోవచ్చు. చాలా సులభంగానైతే ఈపీఎఫ్ అమౌంట్ను అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే పేమెంట్ అనేది కూడా యూపీఐ ద్వారానైతే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.